నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు మహాభాగ్యం. ఇవాల్టి హెల్త్ టాపిక్ అధిక బరువుతో బాధపడే వారికి లైపోసెక్షన్ ద్వారా ట్రీట్మెంట్ చికిత్సా విధానాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. దీనికి సమాధానాలు ఇవ్వడానికి ప్రముఖ డాక్టర్ గ్లోబల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ శశికాంత్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్కారం సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, అసలు అధిక బరువు ఎందువల్ల వస్తుందంటారు, కారణం ఏంటి? అధిక బరువు అనేది చాలా దాని స్పెక్ట్రమ్ అనేది చాలా ఎక్కువ అండి. ఒక ఐడియల్ బరువు మీద ఒక 2 కిలోలు అధిక బరువే, 20 కిలోలు అధిక బరువే, 30 కిలోలు అధిక బరువే. సో అధిక బరువు అనేది రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్. మనము ఈ మధ్య ఎక్సర్సైజ్, మనుషులు ఎక్సర్సైజ్ చేయడం తగ్గిపోయింది. జంక్ ఫుడ్ ఎక్కువ తినడం ఎక్కువైపోయింది. అండ్ రొటీన్ కూడా, వర్క్ వైజ్ కూడా ప్రిడామినెంట్లీ ముఖ్యంగా మనము కూర్చొని చేసే పనులు ఎక్కువ అవుతున్నాయి. సో అన్ని మెకనైజేషన్ కానీ, ప్రతిదానికి మెషిన్స్ యూజ్ చేయడం కానీ, ఇట్లాంటివన్నిటి వల్ల మనిషి యొక్క వర్క్ చేయడం అనేది, అంటే ఫిజికల్ వర్క్ అనేది తగ్గిపోతూ ఉండడం వల్ల అధిక బరువు సమస్య పెరిగిపోతుంది. అలాగే ఈ మధ్య కాలంలో అధిక బరువు అనేది యంగ్ పీపుల్లో కూడా అధిక బరువు అనే సమస్య చాలా ఎక్కువ అవుతుంది. ఇదివరకు మిడిల్ ఏజ్, మధ్య వయస్కుల వారికే ఎక్కువగా అధిక బరువు సమస్య వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా ఈవెన్ చిన్న పిల్లలు, ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ లోనే ఒక ఆల్మోస్ట్ 20% to 30% ఆఫ్ పిల్లలు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారంటే మనము ఈ ప్రాబ్లం అనేది ఎంత సివియర్ గా ఉందో మనం యూ కెన్ ఎస్టిమేట్. ఓకే సార్, అధిక బరువుకి లైపోసెక్షన్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? లైపోసెక్షన్ అనేది ఈ సర్జరీ ఎటువంటిదంటే, చిన్న మనిషి యొక్క ఏ భాగం అయితే అధిక బరువు ఉంటుందో ఆ భాగంకి అటు ఇటు చిన్న రంధ్రాలు చేసి దాని ద్వారా చిన్న ట్యూబ్లు అనేవి పంపించి దాన్ని సక్షన్ చేసి, అంటే నెగటివ్ సెక్షన్ ద్వారా ఫ్యాట్ అనేది మనము తీసేస్తుంటాము. ఈ ఆపరేషన్ జనరల్ గా బాడీ మాస్ ఇండెక్స్ అని ఉంటుంది. బాడీ మాస్ ఇండెక్స్ అంటే మన బరువుని ఎత్తుతో భాగిస్తే వచ్చేది బాడీ మాస్ ఇండెక్స్. దాన్ని 25 నుంచి 29 అనేది నార్మల్ రేంజ్. దానిపైన ఏవైనా సరే అధిక బరువు. అదే 40 దాటితే అది ఒబేసిటీ, మార్బిడ్ ఒబేసిటీ అంటారు. చాలా సివియర్ ప్రాబ్లం కింద లెక్కలోకి వస్తుందన్నమాట. సో ఈ అధిక బరువు, ఈ లైపోసెక్షన్ అనేది ఏదైతే ఆ బాడీ మాస్ ఇండెక్స్ 40 కంటే తక్కువ ఏదైతే ఉంటుందో వాళ్ళకి లైపోసెక్షన్ అనేది బాగా ఉపకరిస్తుంది. ఓకే సార్, కాల రెడీగా ఉన్నారు. వరంగల్ నుంచి రాకేష్ గారు కాల్ చేస్తూ ఉన్నారు. నమస్కారం అండి. చెప్పండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. అధిక బరువు అండి. చెప్పండి, ఎంత మీ అధిక బరువు ఎంతో చెప్పండి. 65. ఓకే, మీ ఎత్తు ఎంత అండి? మీ హైట్ ఎంత? ఎత్తు హైటా? అవును, చెప్పండి, మీ హైట్ ఎంత? 5.6. ఓకే, ఇప్పుడు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అంటే నాకు అధిక బరువు అండి. ఓకే, నడవలేకపోతున్నాను. ఓకే, ఇప్పుడు జనరల్ గా అధిక బరువు అనేది ఎస్పెషల్లీ కొంతమందికి పొట్ట భాగంలో ఎక్కువగా ఉండొచ్చు. ఫ్యాట్ అక్యుములేషన్ అంటే ఈ కొవ్వు పదార్థాలు పొట్ట భాగంలో ఎక్కువగా అక్యుములేట్ అవుతూ ఉంటాయి. సో వీటి వల్ల వాళ్ళకి వంగడంలో కానీ, కొంచెం పొట్ట బరువుగా ఉండడం వల్ల, పొట్ట సాగి ముందుకు పడుతుండటం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ అధిక బరువు, ఈ పొట్ట భాగంలో ఉండే ఈ కొవ్వు ఫ్యాట్ ని, ఇది చాలా వరకు జనరల్ గా రెసిస్టెంట్ ఉంటుంది అనమాట. ఇది ఎలా ఉంటుందంటే, ఎక్సర్సైజ్ చేసినా కూడా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా, ఎంత డైటింగ్ చేసినా కూడా ఇది రెసిస్టెంట్ ఫ్యాట్ అంటారు. సో దీనికి లైపోసెక్షన్ అనేది చాలా బాగా ఉపకరిస్తుంది అనమాట. లైపోసెక్షన్ ప్రొసీజర్ ద్వారా ఈ ఫ్యాట్ మనం తీసేస్తే దానివల్ల మనిషి కూడా తనకి ఆ యొక్క సిమ్టమ్స్ రిలీవ్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే డాక్టర్, మరో కాలర్ మనోజ్ కుమార్ గారు మహబూబ్ నగర్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్కారం అండి మనోజ్ కుమార్ గారు. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. మనోజ్ కుమార్ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అవుతుందండి. హలో, చెప్పండి. హలో చెప్పండి సార్. ఈ అధిక బరువు కొలెస్ట్రాల్ కు ఈ వైబ్రా బెల్ట్ వాడతారు కదా సార్? ఓకే, ఆ వైబ్రా బెల్ట్ వాడడం నుంచి ఏమైనా
తక్కువ అయ్యే అవకాశం ఉంది. వాడుతున్నారండి మీరు మళ్ళీ ఒకసారి చెప్పగలరా నాకు? అధిక బరువు కోసము వైబ్రా బెల్ట్ వాడతారు కదా, వైబ్రేషన్ బెల్ట్. ఓకే. ఆ వైబ్రేషన్ బెల్ట్ వాడడం నుంచి ఈ కిడ్నీ పై ఏమైనా ఎఫెక్ట్, మన క్రొవ్వు కరిగినప్పుడు కిడ్నీ పై ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా, క్రొవ్వు కరుగుతుందా డౌట్. ఈ వైబ్రేటర్ బెల్ట్ అని అల్ట్రాసోనిక్ ఎక్స్టర్నల్లీ అప్లైడ్ అల్ట్రాసోనిక్ డివైజెస్ అని కొన్ని పద్ధతులు వచ్చినాయి. ఇవేంటంటే అల్ట్రాసోనిక్ ఎనర్జీని చర్మం ద్వారా పంపించి ఆ పైన 1 or 2 millimeters లేయర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కరిగించడానికి ప్రయత్నిస్తాయి. వీటికి మల్టిపుల్ సెషన్స్ అవసరం అవ్వచ్చు. అండ్ ఇది ఒక సర్టన్ ఎనర్జీ దాటి మనం ఇవ్వడానికి లేదనమాట. వీటి వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ అనేది ఏమి ఉండకపోవచ్చు, కాకపోతే మీకు చాలా టైం పడుతుంది అండ్ మల్టిపుల్ సిట్టింగ్స్ అవసరం పడవచ్చు అనమాట. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఆదిలాబాద్ నుంచి రాజేష్ గారు కాల్ చేస్తున్నారు. నమస్కారం అండి. నమస్కారం మేడం. సమస్య ఏంటో చెప్పండి. మేడం మాకు ఇట్లా బాడీలో కంతులు. హలో సార్ చెప్పండి. మా బాడీలో ఇట్లా ఉండాలంటే కంతులు అవుతారా సార్? ఎక్కడండి? చేతులకు ఎన్నుకు అయితేనే సార్ ఇట్లా. అవునవును. చేతులకు సార్, చేతులకు నేనుగా 3 చేతులకు ఇక్కడ బాగా అవుతున్నాయి సార్. చెప్పండి, ఆ కణుతులు ఎంత పెద్దగా ఉన్నాయి? కంతులు సార్ 40 సైజులు ఉన్నాయి సార్ మామూలుగా. ఓకే. ఇవి జనరల్ గా మల్టిపుల్ లైపోమాస్ అనే కండిషన్ అండి. మీకు మల్టిపుల్ డిఫ్యూజ్ లైపోమాసెస్ అని వస్తుంది ఒక కండిషన్ ఉంటుంది. అంటే దీనిలో జనరల్ గా చాలా చిన్న చిన్న కొవ్వు గడ్డలు ఉంటాయి. చిన్న చిన్న కొవ్వు గడ్డలు మీకు శరీరం అంతా అక్కడక్కడ ఉంటాయి అన్నమాట. వాటి వల్ల చూడడానికి ఎబ్బెట్టుగా ఉండవచ్చు. కొన్ని గడ్డల లోపల బ్లీడింగ్ అయ్యి కానీ లేకపోతే వాటి వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి కానీ పెయిన్ రావచ్చు అనమాట. అలాంటి పరిస్థితుల్లో ఆ గడ్డని తీసివేయచ్చు. అలాగే వాటికి చూడటానికి కొంచెం పెద్దగా ఉండి ఎబ్బెట్టుగా ఉన్నప్పుడు మనం లైపోసెక్షన్ ద్వారా ఈ మల్టిపుల్ ఈ చిన్న చిన్న గడ్డల్ని, ఒక ఏరియాలో ఉన్న గడ్డలన్నింటినీ ఒకటి లేకపోతే 2 చిన్న చిన్న రంధ్రాల ద్వారా ఆ ఏరియాలో ఉన్న ఆ ఫ్యాట్ గడ్డలన్నీ మనం తీసేసి వేయచ్చు. ఇదొక ఈ మామూలుగా అది ఆపరేషన్ చేసి తీసేటట్టయితే ప్రతి చోట మనము దాని మీద ఘాట్లు పెట్టి ఆ గడ్డ పైన ఘాటు పెట్టి తీయవలసి వస్తుంది. లైపోసెక్షన్ ద్వారా మనకి 2-3 చిన్న చిన్న ఘాట్ల ద్వారా మనం మొత్తం ఆ యొక్క ఫ్యాట్ గడ్డల్ని తీసేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి రాణి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సమస్య ఏంటో డాక్టర్ గారు చెప్పండి. హలో రాణి గారు, సమస్య ఏంటండి? నమస్తే సార్. యాక్చువల్లీ నేను డాక్టర్ రాణి మాట్లాడుతున్నాను. ఓకే, చెప్పండి మేడం. నాది 1 year కింద 77 kg వెయిట్ ఉంటుందండి. ఓకే. నా హైట్ వచ్చేసి 5.1. ఓకే, మీ బరువు ఎంత అన్నారు? బరువు ఎంత? ఎక్సర్సైజ్ చేసి నేను ఒక 12 kgs తగ్గాను. ఓకే. కాకపోతే నాది అబ్డామినల్ ఏరియా, హిప్స్, థైస్ అవి తగ్గడం లేదండి. ఓకే. దానికి లైపోసెక్షన్ అడ్వైజ్ చేస్తారా, లేకపోతే ఇంకేమన్నా ఉంటే చెప్పండి. ఎస్పెషల్లీ ముఖ్యంగా మనకి పొట్ట భాగంలో ఏదైతే ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంటుందో అది జనరల్ గా చాలా ఎక్సర్సైజ్ కానీ ఫుడ్ డయటింగ్ కానీ చాలా రెసిస్టెంట్ ఉంటుంది. ఆ ఫ్యాట్ తీయడానికి లైపోసెక్షన్ అనేది ఇట్స్ వెరీ అడ్వైజబుల్ అండ్ అది ప్రిఫర్డ్ సర్జరీ అనమాట. లైపోసెక్షన్ చేయించుకుంటే మీ యొక్క పొట్ట భాగం ఫ్యాట్ పోతుంది అండ్ ఆ ఏరియాలో మళ్ళీ మీరు ఎక్సర్సైజ్ కంటిన్యూ చేస్తూ, మీ యొక్క వ్యాయామం కంటిన్యూ చేస్తూ, మీ యొక్క డయటింగ్ కంటిన్యూ చేస్తున్నట్టయితే మీకు ఆ ఏరియా నార్మల్ అయిపోతుంది, ప్రాబ్లమే ఉండదు. ఓకే, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి ప్రదీప్ గారు. నమస్కారం అండి. హలో నమస్కారం అండి. మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. అది నా వెయిట్ 110 kgs ఉంది. ఓకే. లైపోసెక్షన్ ఎంత అవుతుందండి మొత్తం? అది కాస్ట్ అనేది మనము మిమ్మల్ని చూసిన తర్వాత కరెక్ట్ గా ఏ భాగాల్లో ఎంత అవుతుంది అనేది మనం చెప్పగలమండి. అండ్ ఇట్ ఈస్ నాట్ వెరీ కాస్ట్లీ. ప్రతి వాళ్ళు ఇట్స్ అఫోర్డబుల్. అంటే మనిషి పెట్టుకోలేనంత ఎక్కువంత కాస్ట్ అనేది కాదనమాట. అండ్ 110 kgs కి మీరు ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేసి మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా, ఎక్సర్సైజ్ కనుక రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి. ఎక్సర్సైజ్ చేస్తూ మీ డయట్ మార్చుకుంటే ఏ సర్జరీ చేయించుకున్నా, ఒబెసిటీకి లైపోసెక్షన్ కానీ వేరే ఏ సర్జరీ చేయించుకున్నా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు కనుక ఎక్సర్సైజ్ చేయకుండా మీరు డయటరీ హ్యాబిట్స్ మార్చకుండా ఉంటే ఏ ఆపరేషన్ చేయించుకున్నా మీకు ఉపయోగకరంగా ఉండకపోవచ్చు.
ఓకే డాక్టర్, మరి కొంతమంది కాలర్స్ తో మాట్లాడే ముందు మహాభాగ్యంలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. సార్ చెప్పండి, లైపోసెక్షన్ లాంటి ఏ ఆపరేషన్ లేకుండా అధిక బరువు తగ్గే ఛాన్స్ ఉందంటారా? ఉన్నదండి. అధిక బరువు ఏ సర్జరీ చేయకుండా తగ్గే ఛాన్స్ ఉంది. కాకపోతే ఆ యొక్క చేయ వాళ్ళకి చాలా విల్ పవర్ కావాలి, ఒక దీక్ష కావాలి, అది రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, ఓపిక కావాలి. కనీసం ఎఫెక్ట్ కొంత బరువు తగ్గడానికి 6 నెలల నుంచి సంవత్సరం పట్టవచ్చు మీ యొక్క బరువు తగ్గడం మొదలయ్యేసరికి. సో అందుకనే ఎప్పుడైనా సరే ఎక్సర్సైజ్ అనేది లైపోసెక్షన్ మనము అడ్వైజ్ చేసినప్పుడు మేము ముందు ప్రతి మనిషికి, ప్రతి పేషెంట్కి వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్సర్సైజ్ చేస్తున్నారా, ఎక్సర్సైజ్ చేయండి అని అడ్వైజ్ చేస్తాం. ఒకవేళ ఎక్సర్సైజ్ చేయగలిగితే వాళ్ళు 1 నెల రోజులు అట్లా ఎక్సర్సైజ్ చేసి మా దగ్గరికి వస్తే ఒక ప్రోటోకాల్ సెట్ అయిన తర్వాత మనం లైపోసెక్షన్ చేసిన దాని ఉపయోగాలు, ఫలితాలు బాగా ఉంటాయి. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు. సుజల గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్కారం అండి. సమస్య ఏంటో చెప్పండి. ఇది మా డాడీ గురించి అండి. యాక్చువల్గా హిజ్ ఏజ్ ఇస్ 45. ఓకే. హిజ్ వెయిట్ ఇస్ 59. ఓకే. అండ్ హిజ్ వెయింగ్ అబౌట్ 110 kgs. ఓకే. సో లైపోసెక్షన్ చేయించుకోవాలని అనుకున్నారండి. ఓకే. సో ఎన్ని డేస్ రెస్ట్ తీసుకోవాలి అండ్ ఏమైనా ప్రికాషన్స్ ఉంటే చెప్తారేమో. జనరల్ గా లైపోసెక్షన్ చేయించుకున్న తర్వాత 1 or 2 days హాస్పిటల్లో ఉంటారు. ఆ తర్వాత ఒక 1 week కంప్లీట్ గా రెస్ట్ తీసుకోవడం ఉత్తమం అండ్ ఇట్స్ అడ్వైజబుల్. ఆ తర్వాత నెక్స్ట్ 1 month వరకు మీ యాక్టివిటీస్ కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. అంటే యాక్టివిటీస్ అనేది ఇప్పుడు మీరు చేసే పనిలో కానీ ఎక్కువ మూవ్మెంట్ ఉండకుండా, మరీ యాక్టివ్గా పని చేయకుండా, అంటే ఇప్పుడు ఉదాహరణకి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనుకోండి, వాళ్ళు కూర్చొనే చేస్తారు కాబట్టి వాళ్ళకి పెద్ద యాక్టివ్గా రెస్ట్రిక్షన్ అవసరం లేదు. అదే తిరిగే జాబ్ కనుక ఉంటే, లేకపోతే ఏదైనా మాన్యువల్ జాబ్, ఫ్యాక్టరీలో వర్క్ చేయడము, లేకపోతే తిరగడం అట్లాంటివి ఉంటే, అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం దాన్ని యాక్టివిటీని కొంచెం రెడ్యూస్ చేసుకోవాలి ఒక 1 month. అండ్ అలాగే ఆపరేషన్ తర్వాత ప్రెషర్ గార్మెంట్ అని ఇస్తాము. ప్రెషర్ గార్మెంట్ అనేది టైట్ బనియన్ లాగా స్కిన్ని కింద ఉన్న మసిల్ లేయర్ని దగ్గరికి చేర్చి పెట్టడానికి. సో ఇటువంటి ఈ ప్రెషర్ గార్మెంట్ అనేది కనీసం 3 నెలలు వాడాలి. ఇలా ఈ కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే లైపోసెక్షన్ ద్వారా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా సింపుల్గా ప్రాబ్లం లేకుండా సాల్వ్ అయిపోతుంది. ఓకేనండి. మరో కాలర్ ప్రవీణ్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. సమస్య ఏంటో చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి. నా హెల్త్ వచ్చేసి 5 అండి. ఓకే. హెల్త్ వచ్చేసి 8 ఉంది. ఓకే. లైపోసెక్షన్ చేయించుకోవడం ఎంతవరకు ఖర్చు అవుతుందని చూస్తున్నాను. మీకు ఖర్చు అనేది చూస్తే గానీ కరెక్ట్ గా చెప్పలేము. ఒకసారి ఇట్స్ బెటర్ టు మిమ్మల్ని చూసి మిమ్మల్ని కరెక్ట్ గా ఐడియా చెప్పగలము. అండ్ బట్ మీకు ఇట్స్ నాట్ ఎ వెరీ డిఫికల్ట్, మీకు పెద్ద కష్టమైన ప్రాబ్లం కాదు. మీకు సింపుల్ గా ఎక్కువ ఖర్చు లేకుండానే అయిపోతుంది మీకు. ఓకేనండి. ఇంతకు ముందు వరకు మనం మాట్లాడుకున్నాం లైపోసెక్షన్ గురించి. ఇది అధిక బరువుకే కాకుండా ఇంకా దేనికి ఉపయోగపడుతుంది అంటారు లైపోసెక్షన్? లైపోసెక్షన్ అనేది ఈ అధిక బరువు కాకుండా చాలా ఉపయోగాలు ఉన్నాయి లైపోసెక్షన్కి. లైపోసెక్షన్ అనేది కాస్మెటికల్లీ, అంటే కొంతమందికి అధిక బరువు లేకపోయినా సరే కొన్ని ఏరియాస్లో ఫ్యాట్ ఎక్కువగా ఉండొచ్చు. కొంతమందికి పొట్ట భాగం ఎక్కువగా ఫ్యాట్ ఉండి చూడడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మోడల్స్ కానీ, ఉదాహరణకి ఎవరైనా సరే ఇప్పుడు పబ్లిక్గా ఇప్పినప్పుడు కానీ, లేకపోతే షర్ట్ తీసేసినప్పుడు కానీ వాళ్ళకి పొట్ట కనపడటం వల్ల ఇబ్బందిగా అనిపించినప్పుడు దాన్ని మనం లైపోసెక్షన్ ద్వారా ఎక్స్ట్రా ఫ్యాట్ని తీసివేయచ్చు. అలాగే కొంతమంది మగవారికి కూడా స్తనాలు పెద్దగా ఉంటాయి. వారికి కూడా లైపోసెక్షన్ అనేది ద్వారా ఆ యొక్క పెరిగిన స్థలాల్ని మనం చక్కగా తీసేసి వాళ్ళకి పబ్లిక్లో ఉన్న డిస్కంఫర్ట్ని మనం దూరం చేయవచ్చు. అలాగే కొంతమందికి డబుల్ చిన్ అంటాం, అంటే మన గడ్డం దగ్గర ఎస్పెషల్లీ ఈ భాగంలో బాగా ఫ్యాట్ అక్యూములేట్ అయిపోయి దానివల్ల చూడటానికి అక్కడ సాగిపోయినట్లు ఉండడం జరుగుతుంది. సో
అట్లాంటి సిచ్యువేషన్లో మనం చిన్ లైపోసెక్షన్ ద్వారా ఆ ఫ్యాట్ని తీసేసి ఆ యొక్క నార్మల్ యూత్ఫుల్ కాంటోర్ అంటారు. ఆ యూత్ఫుల్ అంటే మనం వయసు పెరిగే కొద్దీ అక్కడ ఫ్యాట్ అక్యూములేట్ అయ్యి సాగిపోతుంటాయి, అటువంటి దాన్ని మనము మళ్ళీ రివర్ట్ బ్యాక్ చేయవచ్చు. అలాగే కొంతమందికి బుగ్గలు బాగా ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకు చీక్ లైపోసెక్షన్ చేయవచ్చు. సో ఇట్లా రకరకాల చోట లైపోసెక్షన్ చేసి కొంతమందికి ఆర్మ్స్, ఎస్పెషల్లీ వయసు పెరిగే కొద్దీ ఆర్మ్స్ వెనకాల అంటే మన మోచేతుల పైన చేతుల్లో వెనక భాగంలో బాగా ఫ్యాట్ అక్యూములేట్ అవుతుంటుంది. సో ఈ ఫ్యాట్ని తీసేసినందువల్ల చేతులు సన్నగా కనపడి కొంచెం బాగా యంగ్గా కనిపిస్తారు. సో ఇటువంటి రకరకాలుగా మనము లైపోసెక్షన్ అనే ఈ ప్రొసీజర్ని ఉపయోగించుకుంటూ మన యొక్క అపియరెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. ఓకేనండి, మరో కాలర్ శ్యామల గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్కారం అండి. ఓకే, నమస్కారం. చెప్పండి శ్యామల గారు. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి మేడం. This is regarding my son. He is 18 years old, doctor, and his height is 5.9 and the weight is 75 kgs. Okay. So we see sometimes the fats are coming about the oil massage and all, and the oils massage with that they will reduce the weight energy. So I wanted to know how far that is, because he always insists to buy those oils. He never do any exercise. సో జస్ట్ ఐ వాంట్ నో అండి, అది రియల్ గా వర్క్ చేస్తాయా లేదంటే అవసరం లేదు అలాంటివి డైట్ అండ్ మీ ప్రాబ్లం ఏంటో మళ్ళీ ఒకసారి చెప్పగలరా? డాక్టర్, వెయిట్ రెడ్యూస్ చేయడానికి ఈ మధ్య అడ్జస్ట్మెంట్స్ వస్తున్నాయి కదా, ఆయిల్స్ వస్తున్నాయండి. అలాంటి ఆయిల్స్ వాళ్ళు మసాజ్ చేస్తే వెయిట్ రెడ్యూస్ అవుతారా లేదా? వెయిట్ రెడ్యూస్ అవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రెండు ఉంటాయమ్మా. ఆపరేషన్ చేయకుండా వెయిట్ రెడ్యూస్ అవ్వాలంటే రెండు దారులు. ఒకటి బరువు ఎక్సర్సైజ్ చేయడం, రెండోది డయట్ కంట్రోల్ చేస్తాం. ఈ రెండు కాకుండా మిగతా ఏ ప్రొసీజర్ అయినా సర్జరీ లేకుండా వెయిట్ రెడ్యూస్ చేయడం అనేది కష్టం. వెయిట్ బెస్ట్ ప్రొసీజర్ అంటే బెస్ట్ ఆప్షన్ ఏదంటే ఆపరేషన్ లేకుండా మీరు ఎక్సర్సైజ్ చేస్తూ డయట్ కంట్రోల్ చేసుకుంటే దట్ ఈస్ ద బెస్ట్. అదర్వైజ్ ఎక్కడైతే లోకలైజ్డ్ ఫ్యాట్ కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయో, అంటే మీరు మీ బిఎంఐ 40 కంటే తక్కువ ఉన్నట్టయితే, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వేరేగా ఏమీ లేకుండా ఉన్నట్టయితే లైపోసెక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఒక మంచి ఆప్షన్ లైపోసెక్షన్ అనేది. సో ఇలా ఇది కాకుండా మిగతా ఏవైనా సరే ప్రూవ్డ్ కాదు. ఈ ఆయిల్స్ కానీ మసాజ్ చేయడం వల్ల తగ్గుతుంది అనేది అది ప్రూవ్డ్ కాదు. అండ్ దానివల్ల ఎంత రిజల్ట్స్ వస్తుందో నేను మీకు చెప్పలేను. అది ఓకేనండి, మరో కాలర్ ఈస్ట్ గోదావరి నుంచి మధు గారు. నమస్కారం అండి మధు గారు. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ శశికాంత్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. ఓకే, నాకు ఒక 2 years బ్యాక్ ఆపరేషన్ అయిందండి. యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత నేను బాగా వెయిట్ పెరిగిపోయానండి. ఆపరేషన్ తర్వాత 100 kilos ఉన్నానండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు అది చేయించుకోవడానికి అది మీ హైదరాబాద్ రావాలా లేకపోతే లోకల్లో నాకు ఇష్టం లోకల్లో ఎక్కడైనా అవకాశాలు ఉంటాయా? ఇది జనరల్ గా లైపోసెక్షన్ అనేది ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తారండి. మీ ఇంటి దగ్గర మీ ఊరి దగ్గర ఎవరైనా ప్లాస్టిక్ సర్జన్ ఉంటే మీరు వారి దగ్గర కన్సల్ట్ చేసి లైపోసెక్షన్ వాళ్ళు చేయగలిగితే మీరు చేయించుకోవచ్చు. లైపోసెక్షన్ ఈజ్ ఎ ప్రొసీజర్. జనరల్ గా ఒక ప్లాస్టిక్ సర్జన్ అనేది వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈజ్ ఎ క్వాలిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్, మీరు వాళ్ళ దగ్గర చేయించుకుంటే రిజల్ట్స్ బాగా ఉంటాయి. ఒకవేళ మీ ఊరి దగ్గర ఎవరు ప్లాస్టిక్ సర్జన్ కనుక చేయకపోతే మీరు హైదరాబాద్ రావచ్చు, వీ కెన్ డూ ఇట్. ఓకేనండి, ఇంతకుముందు కాలర్తో మీరు చెప్తూ ఉన్నారు లైపోసెక్షన్ ద్వారా అధిక బరువు తగ్గించవచ్చు అని. అయితే ఈ ట్రీట్మెంట్ కి ఎంత టైం పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది అంటారు? లైపోసెక్షన్ అనేది డిపెండ్స్. ట్రీట్మెంట్ అనేది ఎంతసేపు పడుతుంది అనేది ఎంత మనము ఫ్యాట్ తీయాలి అనుకుంటున్నప్పుడు. అంటే ఇప్పుడు కొంతమందికి పొట్ట భాగంలోనే ఇబ్బందికరంగా ఉండొచ్చు, పొట్ట భాగమే పెద్దగా ఉండొచ్చు. ఆ పొట్ట భాగం పెద్దగా ఉండడం కొంచెం పెద్దగా ఉండొచ్చు, బాగా పెద్దగా ఉండి బాగా కింద వేలాడుతూ ఉండొచ్చు. సో ఈ ఎక్స్టెంట్ని బట్టి, అంటే కొంతమందికి ఇప్పుడు పొట్ట భాగము, తొడలు, థైస్ అండ్ నడుము భాగము, వెనకాల బటక్స్ భాగము, ఇవన్నీ కూడా లావుగా ఉండొచ్చు జనరలైజ్డ్. అలాంటి సిచ్యువేషన్స్లో బాగా లావుగా ఉన్నప్పుడు వాళ్ళకి 2 నుంచి 3 సెట్టింగ్స్ అంటే 3 సార్లు చేయవలసి వస్తుంది. అంటే ఒకేసారి మనము మొత్తము ఫ్యాట్ని తీయడానికి కుదరదు.
మాక్సిమం ఒక్కొక్క part కి ఒక్కొక్కసారి. మాక్సిమం మనం ఒక 10 నుంచి 15 లీటర్లు లేకపోతే 16-17 లీటర్స్ దాకా మనం ఫ్యాట్ ఆస్పిరేట్ చేయడానికి వీలవుతుంది. దానికంటే ఎక్కువగా ఫ్యాట్ ఆస్పిరేట్ చేయడం కుదరదు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో మీకు బాగా జనరలైజ్డ్గా బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఒక 2 or 3 సెట్టింగ్స్ అవసరం పడవచ్చు. మొదట పొట్ట భాగం చేయడము, తర్వాత థైస్ భాగం చేయడము. అంటే మనిషిని బట్టి మనం వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళకి ఏది ఎక్కడ అవసరం పడుతుందో అక్కడ ముందు చేసి తర్వాత మిగతావి షేప్ చేయడం అనేది మల్టిపుల్ ప్రొసీజర్స్ ద్వారా మనం తగ్గించవచ్చు. జనరల్ గా ఒకసారి లైపోసెక్షన్ చేయించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అంటారు? అంటే ఇప్పుడు లైపోసెక్షన్ అనేది జనరల్ గా ఒక 30,000 నుంచి మొదలవుతుందండి. 30,000 నుంచి మనము స్టార్ట్ అవుతుంది. మాక్సిమం అనేది మనం ఒక పేషెంట్ని చూసి కానీ వాళ్ళని చూసి కానీ డిసైడ్ చేయలేము. ఓకేనండి, కాలర్ రెడీగా ఉన్నారు కర్నూలు నుంచి. అబ్దుల్ గారు నమస్కారం అండి. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. సార్ ఏం సార్ పుట్టగొట్టలా ఉంది సార్ నా సమస్య సార్ ఇది. చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పగలరా? నా పుట్టగొట్టలా ఉంది సార్. ఓకే, హలో. చెప్పండి, వినపడుతుంది. నా పుట్టలా ఉంది సార్. నా హైట్ 6 సార్. హైట్ 6 feet సార్. ఓకే, వెయిట్ 75 సార్. ఓకే సార్. మీకు మీ హైట్ 6 feet అంటున్నారు, మీ వెయిట్ 75 అంటున్నారు. మీరు మీ బాడీ మాస్ ఇండెక్స్ అంతా నార్మల్ రేంజ్ లోనే ఉండాలి. సో మీకు ప్రాబ్లం ఉన్న ఆ పొట్ట భాగాన్ని మీరు తగ్గించుకోవాలి అనుకుంటే మీరు ఎక్సర్సైజ్ కనుక రెగ్యులర్ గా చేస్తున్నట్టయితే మీరు మన లైపోసెక్షన్ చేయించుకుంటే మీకు రిజల్ట్ బాగా ఉంటుంది. ఓకేనండి, కాలర్స్ కి చాలా చక్కటి సమాధానాలు ఇచ్చారు అధిక బరువుకు సంబంధించి. థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి మహాభాగ్యం. కీప్ వాచింగ్ మహా న్యూస్.